బాస్ స్కామ్ గురించి విన్నరా? బాస్ గురించి పాటలు పాడుకున్నారు. బిగ్ బాస్‌ల గురించి ఆటలాడుకున్నారు. ఈ విషయాలు అందరికీ తెలుసు. కానీ బాస్ స్కామ్ ఏంటి అనుకుంటున్నారా? మీ బాస్ పేరు చెప్పి మీ దగ్గర నుంచి కంపెనీ అకౌంట్ నుంచి పెద్ద ఎత్తున సైబర్ క్రైమ్ జరగడమే బాస్ స్కామ్. ఇప్పుడు ఇదే తరహాలో హైదరాబాద్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ 'హానర్ హోమ్స్' ఈ సంస్థ గత కొద్ది రోజులుగా ఏదో రకంగా వార్తల్లో ఉంటుంది. సంస్థకు సంబంధించినటువంటి భూములపైన, నిర్మాణాలపైన కేసులు పడి హైకోర్టులో హియరింగ్ జరిగింది 4 రోజుల క్రితం. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి మరొక అంశం ఏంటంటే, ఈ బాస్ స్కామ్ తరహాలో హానర్ హోమ్స్ ఎండీ ఫోటోని వాడుకొని ఆ సంస్థ ఉద్యోగిని మోసం చేసి 4,70,00,000 కొట్టేశారు. సో, దీనిపైన సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. వెంటనే సైబర్ సెక్యూరిటీ విభాగం పోలీసులు ఇందులో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఎక్కడి నుంచి ఈ ఆపరేషన్స్ జరుగుతున్నాయనే దాన్ని స్క్రూటినీ చేశారు. మొత్తం డీజీపీ శిఖా గోయల్ ఆధ్వర్యంలో ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వర్క్ చేసి కొన్ని గంటల్లోనే హానర్ హోమ్స్ నుంచి లక్ష్మీ సాయిశ్రీ టీఆర్‌డి ఇన్ఫ్రా ఈ సంస్థకి రూ. 1,80,00,000 బదిలీ అయినట్టుగా చూశారు. అసలు ఈ సంస్థకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరిస్తే కొత్తపేటలో నివసిస్తున్నటువంటి మండిపల్లి నాగరాజు, శివనాగరాజు అనేటువంటి వ్యక్తిని మండవల్లి శివనాగరాజు అనేటువంటి వ్యక్తిని ఆయన ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలో ఈ అమౌంట్ పడినట్టుగా, అక్కడి నుంచి మరికొన్ని అకౌంట్లకి వివిధ రూపాల్లో నగదు వెళ్ళినట్టుగా నిర్ధారించారు. అయితే ఈ శివనాగరాజుని పట్టుకుంటే తేలిందేంటంటే, తన అకౌంట్ వాడుకున్నందుకు రూ. 4,00,000 కమిషన్ ఇస్తన్నారు. అందుకని చెప్పి నేను ఆపరేషన్ చేశానని చెప్తున్నాడు. చూడండి అన్నీ తెలియదు. ఇయన్నీ మ్యూల్ అకౌంట్స్ అంటారనమాట. ఆపరేషన్ ఎక్కడో ఉంటది. ఇంకొక అకౌంట్‌లో ఏస్తారు. అలా చిన్న చిన్న అమౌంట్‌గా వేరే వేరే అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్మ్ అవుతది. కానీ ఒక పెద్ద కంపెనీని బాస్ ఫోటో పెట్టుకొని, ఆ బాస్‌కి అతి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులెవరో ట్రేస్ చేసి వాళ్ళని చీట్ చేస్తారు. ఇటీవల ఒక కేసు కూడా నమోదైంది. ఇప్పుడు హానర్ హోమ్స్‌ది మరొక పెద్ద కేసు. రూ. 4,70,00,000 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. సో, ఈ నాగరాజుని ట్రేస్ చేస్తే ఇతను డైరెక్ట్‌గా వాళ్ళ ఎవ్వరితో పరిచయం లేదు. కేవలం సత్తుపల్లిలో ఉన్నటువంటి కృష్ణసాయి అనేటువంటి ఒక ఏజెంట్ తనకి ఈ ఆపరేషన్‌లో ఉంటే గనక కమిషన్ వస్తదని ఆశ పెట్టాడు. కాబట్టి ఎళ్ళాను. ఇప్పుడు ఈ కృష్ణసాయిని, శివనాగరాజుని ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. అసలు సూత్రధారులు ఎక్కడున్నారనేది ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. అంటే అర్థమైంది కదా! మీకు సంబంధించినటువంటి అకౌంట్ జస్ట్ ఉపయోగించుకుంటాం. పలానా చోట నుంచి అమౌంట్ వస్తుంది. మీరు ట్రాన్స్‌ఫర్ చేస్తే చాలు మీకు ఇంత కమిషన్ ఇస్తాం. జనరల్‌గా కమిషన్ ఏముంది, మనం ఇందులో వచ్చిన డబ్బులు అందులో ట్రాన్స్‌ఫర్ చేయడమే కదా! మనకు పెద్దగా సమస్య ఏం లేదనుకుంటాం. కానీ ట్రాన్స్‌ఫర్ చేసినందుకు ఇరుక్కున్నారు. మోసం చేసినందుకు ఆ ఉద్యోగి ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోకుండా కేవలం ఆయన ఫోటో పెట్టి వాట్సాప్ చాటింగ్ లాగా ట్రేస్ చేస్తారు. ఇది ట్రాక్ చేస్తారు. సో, ఇది నమ్మి వెంటనే క్రాస్ చెక్ చేసుకోకుండా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు ఇది బాస్ స్కామ్ అని చెప్తున్నారు. దేశంలో చాలా చోట్ల ఈ ఆపరేషన్స్ సైబర్ క్రైమ్ దుండగులు నిర్వహిస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ ఎవరైనా కమిషన్ ఆశ చూపి మీ అకౌంట్‌లను వాడుకుంటే కనుక ఇలాంటి పర్యవసానాలన్నీ ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉండాల్సి ఉంటుంది.